ధన్యవాదాలండి. తర్వాత ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మంత్రివర్యులకి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి అభిమానులకి, తెలుగు ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం ఆ మహానుభావుడు ఏ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం, తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ప్రాణత్యాగం చేశాడో ఆ మహానుభావుని ప్రాణత్యాగానికి అర్థం ఉండేటట్టుగా మనం భావితరాలకి అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దానికే 1985లో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గానించి చంద్రబాబు నాయుడు గారి గానించి ఆయన పేరు మీద విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయటం గానించి మరి నేటి వరకు కూడా ఆయన జన్మదినోత్సవాన్ని కానీ, అలాగే ఆయన ఆత్మార్పణ దినోత్సవాన్ని కానీ భావితరాలకి తెలిసే విధంగా మరి ఈ కార్యక్రమాలు చేపడతాం అనేది ఒక మంచి కార్యక్రమం. ఆ మహానుభావుడు ఆ రోజు 1953లో ఆయన గనక ఆ రోజున ఆ పోరాటం చేసి ఉండకపోతే, ఆయన ఆత్మ బలిదానం చేసి ఉండకపోతే వాళ్ళ రాష్ట్రమే వచ్చిండేది కాదు. తెలుగు ప్రజలకి మద్రాసీలు అనే పేరుతోనే పిలువబడి ఉండే పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ మరి మనది నుంచి పక్క రాష్ట్రాలు విడిపోయినా మనం ఒక సమర్థవంతమైన నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నవ్యాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకెళ్తా ఉంది. తెలుగు వారి హక్కుల కోసం, తెలుగు వారి బాగోగుల కోసం నిరంతరం కూడా ఈ ప్రభుత్వం కష్టపడతా ఉందనే విషయం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిన్ననే 2047 మరి విజన్ డాక్యుమెంట్ను కూడా రిలీజ్ చేసుకుని రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాం అనేది కూడా మనం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆ రోజు 1947లో స్వతంత్ర పోరాటంలో పొట్టి శ్రీరాములు గారికి మహాత్మా గాంధీ గారు ఏదైతే మహా పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి అని ఆయన ఏ విధంగా అయితే కొనియాడారో, ఇవాళ అంతే పట్టుదల కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా ముందుకెళ్తుందని, ఖచ్చితంగా ఆ మహానుభావుడికి ప్రతి సంవత్సరం కూడా వాడవాడల ఘన నివాళులు అర్పిస్తూ ఆయన చేసినటువంటి సేవల్ని భావితరాలకు అందిస్తామని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు, జోహార్ పొట్టి శ్రీరాములు గారు. ధన్యవాదాలండి. ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ గారిని